విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మిస్తాడు. అలాగే సరస్వతి, లక్ష్మి, పార్వతి త్రిమాతల అంశతో లీలాదేవి కూడా జన్మిస్తుంది. అయితే కాలక్రమంగా వీరిద్దరు వివాహం చేసుకుంటారు. కొంతకాలం ఆదర్శ దంపతులుగా సంసార జీవనం గడిపిన తర్వాత వైవాహిక సుఖాలపై విరక్తి పుట్టిన దత్తాత్రేయుడికి వైరాగ్యం అంటే సన్యాసం చేస్తానని దత్తాత్రేయుడు లీలాదేవితో చెప్తాడు. కానీ లీలాదేవి అందుకు అంగీకరించరు. దీంతో ఇద్దరు తీవ్రంగా వాదించుకుంటారు. అప్పుడు దత్తాత్రేయుడికి కట్టలు తెంచుకునే కోపం వచ్చి లీలాదేవిని రాక్షస వంశంలో మైసీగా జన్మించమని శపిస్తాడు. తర్వాత లీలాదేవి కూడా కోపం వచ్చి నన్నే శపిస్తావా, అయితే నువ్వు కూడా రాక్షస వంశంలో మైసంగా జన్మించి కామవాంఛతో నన్ను చేరుకుంటావని శపిస్తుంది. అలా త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయుడు, త్రిమాతల అంశతో పుట్టిన లీలాదేవి ఒకరినొకరు శపించుకున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొంతకాలం తర్వాత కరంబాసుడు అనే రాక్షసుడి ఇంట్లో లీలాదేవి ఒక మహిషంగా జన్మిస్తుంది. మహిషి అంటే దున్నపోతు ఆకారంలో ఉండే రాక్షసుల జాతి అని అర్థం. అయితే కరంబాసుడు తన తమ్ముడు రంబాసురుడు ఇద్దరికి ముల్లోకాలను జయించే కుమారులు కావాలనే కోరిక ఉంటుంది. ఎలాగైనా ఆ కోరిక నెరవేర్చుకోవాలని కరంబాసుడు ఒక సరస్సులో కంఠం వరకు నీటిలో మునిగి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. రంబాసురుడు కూడా పంచాగ్నుల మధ్య ఉండి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. అయితే వీరి తపస్సు చూసిన ఇంద్రుడు భయపడ్డాడు. ఎందుకంటే తపస్సు చేసి వారు వరం పొందితే ముల్లోకాలను వారి గుప్పట్లో పెట్టుకుంటారు అని భయపడి వారి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు ఒక ముసలి రూపంలో వచ్చి నీటిలో తపస్సు చేస్తున్న కరంబాసురుడిని పట్టుకొని లాగి చంపేశాడు. మరోవైపు రంబాసురుడికి విషయం తెలిసింది. ఒకవైపు ఇంద్రుడి చేతిలో తన సోదరుడు చనిపోయాడనే బాధ, ఇంకోవైపు ఎంతసేపటికి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వలేదనే కోపంతో విసుగు చెంది కత్తి తీసుకొని ఎదురుగా ఉన్న అగ్నికి తన శిరస్సును బలివ్వబోతాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతన్ని ఆపి ఆత్మహత్య మహాపాపం అని చెప్పి, నువ్వు ఏ స్త్రీని చూసి మోహిస్తావో ఆమె వల్ల నీకు ముల్లోకాలను జయించగలిగే మహాశక్తివంతమైన కుమారుడు పుడతాడని వరం ఇస్తాడు. వరం పొందిన రంబాసురుడు తిరిగి వస్తుండగా యక్షలోకంలో ఒక అందమైన మహిషాన్ని చూసి మోహించాడు. నిజానికి ఆ మహిషం రూపంలో ఉన్నది ఒక శాపగ్రస్తమైన యక్షిని. వారిద్దరి కలయిక వల్ల యక్ష మహిషి గర్భం దాలుస్తుంది. తరువాత కొన్ని రోజులకి ఒక మదించిన దున్నపోతు గర్భంతో ఉన్న ఆ యక్షినిపై దాడి చేయబోతుంది. తన భార్యను కాపాడుకునేందుకు రంబాసురుడు కత్తి పట్టుకొని ఆ మగ దున్నపోతుతో భయంకరంగా పోరాడతాడు. అప్పుడు ఆ మగ దున్నపోతు తన కొమ్ములతో బలంగా పొడవగానే రంబాసురుడు చనిపోతాడు. రంబాసురుడు చనిపోయిన తర్వాత అతన్ని చితిమంటల్లో కాలుస్తుండగా గర్భంతో ఉన్న యక్ష మహిషి కూడా దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు అగ్నిలో నుండి మహిషాసురుడు జన్మిస్తాడు. అయితే మహిషాసురుడు మరియు అతని సోదరి మహిషి ఎప్పటికైనా తమ తండ్రులను చంపిన దేవతలను ఓడించి ముల్లోకాలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని కసితో ఇద్దరు పెరుగుతారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుని అమరత్వం వరం ప్రసాదించమని కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు తిరస్కరించాడు. స్త్రీల పట్ల చులకన భావం ఉన్న మహిషాసురుడు వారు తనను యుద్ధంలో ఎప్పటికీ ఓడించలేరు అనే అహంకారంతో నాకు స్త్రీల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం ఉండకూడదని వరాన్ని కోరాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆ వరాన్ని ఇచ్చాడు. వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అయితే ఇది చూసిన త్రిమూర్తులే కాక దేవతలందరూ తమ తేజస్సును ఏకం చేసి ఒక మహాశక్తి రూపాన్ని సృష్టించారు. ఆవిడే దుర్గామాత. ఇలా ఉద్భవించిన దుర్గామాతకి శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చి దుర్గామాతని మహిషాసురుడితో యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తారు. అయితే దుర్గామాత సింహగర్జనతో యుద్ధానికి వెళ్ళింది. 9 రోజుల పాటు ఆకాశం దద్దరిల్లేలా, భూలోకం కంపించిపోయేలా యుద్ధం చేస్తుంది. అయితే 10వ రోజు మహిషాసురుడిని కాలి కింద వేసి తొక్కుతూ త్రిశూలాన్ని గుండెల్లో దింపి మహిషాసురుడి తలను ఖండించేసింది. ఇక ఆ రోజు నుండి మహిషాసురుడిని సంహరించిన 10వ రోజు మనం విజయదశమి పండుగగా జరుపుకుంటాం. యుద్ధం జరిగిన 10 రోజులని దసరాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పటి నుండి దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. అయితే దుర్గామాత చేతిలో తన తమ్ముడు చనిపోయాడని విషయం తెలియగానే మహిషి దేవతలపై కోపంతో ఊగిపోతూ ఎలాగైనా వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించాలని అనుకుంటూ తను కూడా బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగానే తన చావు అసాధ్యం అనేంతలా విచిత్రమైన 2 వరాలను కోరుతుంది. మొదటిది, తన చావు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. ఇంకా రెండవది, అసలు సాధ్యం కానీ శివుడు మరియు విష్ణువుల కుమారుడు మాత్రమే నన్ను చంపగలగాలి. అసలు శివుడికి విష్ణువుకి సంతానం కలగడం అసంభవం అని భావించి ఎప్పటికీ తనకి చావు రాదు అనే అహంకారంతో ఈ వరాన్ని కోరుతుంది. తపస్సు చేశాక ఇవ్వక తప్పదు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు.
వరంతో గర్వించిన మహిషి దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను హింసించసాగింది.